నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. ముక్కోటి వైకుంఠ ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనాలు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. నంద్యాల కొత్తపల్లి గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ దూకుడు పెంచిన తెలుగుదేశం పార్టీ నాయకులు తాతిరెడ్డి మనీష్ రెడ్డి, తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల హోలీ క్రాస్ కేదారేల్ చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద ప్రజలకు చీరలు పంపిణీ చేసిన పాస్టర్లు, సొసైటీ సభ్యులు. మహానంది క్షేత్రంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం ద్వారా వేలాది మంది భక్తులతో పోటెత్తిన క్షేత్రం. లబ్ధిదారులకున్న కృతజ్ఞత, ముఖ్యమంత్రి జగన్కు లేకపోవడం దురదృష్టకరం, ఒంటి కాలపై నిలబడి నిరసన. నంద్యాల గుడిపాటి గడ్డలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామివారికి అభిషేకాలు, పూజలు ఘనంగా నిర్వహించారు. ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైసీపీ పాలక మండలి సభ్యులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మలికిరెడ్డి చరణ్లను ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా ఘనస్వాగతం పలికారు. అయితే దేవుని దర్శనం కోసం భక్తులు క్యూలో ఉండటం చూసి మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మలికిరెడ్డి చరణ్ కూడా వారిలో ఒకరం అంటూ భక్తులతో క్యూలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో మనందరం ఒకటే అన్నారు. మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అర్చకులు వేద మంత్రాలతో ఘనంగా పూజ నిర్వహించి అనంతరం వారిని సత్కరించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా సైడ్ జరగలేనా బయటికి రమ్మ తల్లి
అమ్మా దీని కింద నిలబడుతున్నా కొంచెం వెనక్కి రండి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమం సందర్భంగా నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ఆడదాం ఆంధ్ర కార్యక్రమంపై ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పచ్చజెండా ఊపి ర్యాలీని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, మున్సిపల్ అధికారులు అంకిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మధు, సచివాలయం సిబ్బంది, పాఠశాల పీడీలు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మక కార్యక్రమము మనకు ఈ నంద్యాల కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మనం రేపు 27వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది, 26 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రాము మనకు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో మనకు ఇక్కడ నంద్యాల టౌన్లో పట్టణంలో వచ్చేసి దాదాపు 5 రకాల ఆటలు దగ్గర ఒక 100 టీముల దాకా రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది. అలాగే మనకు ఈ నంద్యాల పట్టణంలో 6 గ్రౌండ్లను కూడా సిద్ధం చేయడం జరిగినది. కాబట్టి ఈ యొక్క ఆడదామాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గేమ్స్లో ఏవైతే 5 రకాల గేమ్స్ ఉన్నాయో క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, షటిల్ ఇవైతే ఏవైతే ఉన్నాయో ఈ ఆటల్లో అందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఓకే సార్. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క క్షేమం కోసం భాగవతం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అందులో భాగంగా ఎప్పుడు లేకుండా వినూత్నంగా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ ఆంధ్ర రాష్ట్రాన్ని 15 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ఉన్నటువంటి మహిళలు, పురుషులందరినీ ఈరోజు ఈ క్రీడా సమరంలోకి తీసుకురావాలనే సత్సంకల్పంతో దాదాపు 115-120 కోట్ల రూపాయలతో అనేక రకాల
కూడా ఏర్పాటు చేస్తూ ఇక అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్లే గ్రౌండ్స్ అన్ని చోట్ల చేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరికీ ఇవ్వడం జరిగింది. ఇందులో స్పోర్టివ్ చేసింది గతంలో కాలేజీ రోజుల్లో కాలేజీలో కానీ వివిధ గేమ్లో పాల్గొన్నటువంటి వాళ్ళైనా తర్వాత ఉత్సాహవంతులైన మహిళలకు కానీ పురుషులకు కానీ అందరికీ కూడా వివిధ రకాల గేమ్స్ మనం చేపట్టబోతున్నాం. అందులో ప్రధానంగా క్రికెట్ యువతకు ముఖ్యమైనటువంటిది, అందరికీ యువతలు ఇచ్చేటువంటి గేమ్ క్రికెట్, వాలీబాల్, అదేవిధంగా బ్యాడ్మింటన్, తర్వాత ఖోఖో, కబడ్డీ ప్రధాన ఈ గేమ్స్ అన్నింటినీ మనకు మహిళలకు పురుషులకు అందరికీ అందుబాటులో ఉండేలాగా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కాన్సెప్ట్ ఎందుకంటే కేవలం మనం దైనందిక బిజీ కార్యక్రమాల్లో ఉంటూ మనం ఎలాంటి వ్యాయామం లేకుండా మనం కేవలం రోజువారీ జీవితానికే ఉంటాం కాబట్టి అలాంటి వారిని ఒక్కసారిగా మళ్ళించి ఇటువైపు ఫిజికల్ ఫిట్నెస్ కూడా పెంపొందిస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అంటే దానికి క్రీడలే ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయనే దృష్టితో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన పట్టణంలో 7 గ్రౌండ్స్ మనం ఏర్పాటు చేశాం. దాదాపుగా మన పట్టణంలో అన్ని గేమ్స్ కలిస్తే సుమారుగా 600కు పైగా టీమ్స్ మన దగ్గర పాల్గొంటున్నాయి. 600కు పైగా టీమ్స్ మనం పాల్గొంటున్నాయి. ఇంకా ఎవరైనా ఉంటే ఈరోజు కూడా మనం స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఉత్సాహవంతులు ఉంటే చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు ఈ నెల 26 తేదీ ప్రారంభమైన ఈ గేమ్స్ రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళడానికి ఫిబ్రవరి 3వ తారీఖున రాష్ట్ర స్థాయిలో జరుగుతాయి. సెకండ్ లెవెల్లో ఎక్కడైతే ఉందో సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కాన్ఫరెన్స్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఉన్నాయి. మంచి కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే పాల్గొంటారో యువతులందరికీ కూడా. కాబట్టి అందరూ విరివిగా పాల్గొనాలి. అదేవిధంగా ప్రజలకు మరొక విజ్ఞప్తి ఏంటంటే మనం ఆ క్రీడాకారులను ప్రోత్సహించాలి. మనం ఆడే గేమ్స్ ఎవరైతే క్రీడలు తీసుకున్న వాళ్ళని కాబట్టి తప్పనిసరిగా వారి సమీప ప్రాంతాల్లో ఎక్కడైతే గేమ్స్ గ్రౌండ్స్ జరుగుతాయో అవన్నింటినీ కూడా మేము మరొకసారి మీకు ఆటో ద్వారా మేము ప్రచారం చేస్తాం. పట్టణంలో ఆయా గ్రౌండ్స్లో ఎప్పుడెప్పుడు ఏ గేమ్స్ ఉంటాయని తప్పనిసరిగా అక్కడ అందరూ హాజరై ఆడియన్స్ కూడా వచ్చి మన ప్రేక్షకులు కూడా వచ్చేసి తర్వాత అందరూ ఆడుతున్న క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలని తద్వారా మన పట్టణాన్ని కూడా క్రీడా ఆంధ్రప్రదేశ్లో మనం కూడా ముందుండేలాగా అందరూ సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా అందరినీ. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పట్నంలోని శ్రీ కోదండ రామాలయంలో భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువజాము 4 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివార్లను దర్శించుకొని విశేష పూజలు చేశారు. ముఖ్యంగా గుడిపాడు గడ్డలు వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున 4 గంటలకు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ ఆలయంలో తగ్గలేదు. ముందుగా ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. ఆలయంలో మూల విరాట్కు ప్రత్యేకంగా అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. శక్తి తరంగములను అనేటువంటి నాడి ద్వారా ఈ ఇస్తుంది కాబట్టి పుణ్యం భవే పుణ్యం ఉంటుంది. హిరణ్యవర్ణ
जातवेदो महावः महावः जातवेदो लक्ष्मीमनपगामिनी शरणमहं प्रपदस्कृत्यं दधातु मे श्रुतिपासामलान् अभूतिमसवृद्धिं च सर्वान् वाचः सत्यमशीमहे भूता मयि सम्भवगण చూసుకుంటాడు కాబట్టి ఆరాధన జరుగుతుంది. గోవింద గోవింద. లోపల స్వామికి పుష్పాభిషేకం. ఎందుకని పుష్పముల చేత అభిషేకం చేస్తే శాంతి కలుగుతుంది. అందుకే పుష్పయాగం ఎందుకు చేస్తారంటే వాళ్ళపైన ఏదన్నా తెలిసి తెలియక దోషాలు ఏమన్నా ఉంటే అంతా పోతాయి. అందువల్ల ఇక్కడ పుష్పముల చేత చివరికి చేస్తే ఎప్పుడైనా సరే ఒకసారి నమస్కారం పెట్టి స్వామి మనకు జగత్తర ప్రశ్నం మాత్రాహీనందు తత్సర్వం యతాం దేవనారాయణ నమోస్తుతే. వరపాలమేమి ఎలా పలికినా మంత్రదోషం ఉన్నా వాక్దోషం ఉన్నప్పటికీ కూడా కనికరించి రక్షించు అని చెప్పి స్వామికి చెప్పేటువంటి ఆవు పాలతో స్వామివారికి అభిషేకం జరిగింది. మరి ఆవు పాలతో ఎందుకు జరగాలి? గావో విశ్వస్య మాతరః, జంతువులలో అత్యంత ప్రియమైనటువంటిది, అత్యంత శ్రేష్టమైనటువంటిది, అత్యంత లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి గోమధ్యే వసామ్యహం. భగవంతుడు ఎక్కడుంటాడంటే గోవుల యొక్క మధ్యలో ఉంటాను అన్నాడు. కేసింగ్ అనేటువంటి ఎంజైమ్ ఈ పాలలో ఉంటుంది కాబట్టి ఈ ఆవు పాలు పచ్చగా ఉంటాయి. సూర్యుడిలో ఉండేటువంటి శక్తి తరంగములను ఆకర్షించేటువంటి శక్తి ఉంది కాబట్టి సూర్యనాడి అనేటువంటి నాడి ద్వారా ఈ సూర్యకిరణ శక్తిని ఆకర్షించి తద్వారా మనకు పాలనిస్తుంది కాబట్టి పుణ్యం. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నంద్యాల కొత్తపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దూకుడు పెంచిన తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ పార్టీ ఓటమే లక్ష్యంగా హోరెత్తిన తెలుగుదేశం పార్టీ ఇంటింటి కార్యక్రమం నిర్వహించారు. భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో కొత్తపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారంలో కరపత్రాలను పంచుతూ ప్రతి ఓటర్ను చైతన్యపరుస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్, సీనియర్ న్యాయవాది
తెలుగుదేశం పార్టీ నాయకులు తాతిరెడ్డి తులసిరెడ్డి, గ్రామ సర్పంచ్ నారాయణ, తాతిరెడ్డి మనీష్ రెడ్డి, 1వ వార్డు నరసింహారెడ్డి, 2వ వార్డు వెంకటేశ్వర రెడ్డి, 3వ వార్డు నాగరాజు, 4వ వార్డు ధనుంజయ్ గౌడ్, 5వ వార్డు సాగం శేషారెడ్డి, 12వ వార్డు శంకర్ రెడ్డి తదితరులు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలతో కలిసి వీధి వీధి తిరిగి కరపత్రాలు పంచుతూ 5 కోట్ల ఆంధ్రులకు భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చినటువంటి విధానాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రజలందరికీ తెలియజేయపరుస్తూ ప్రతి గడపకు వెళ్లి వివరించడం జరిగింది. ఈరోజు నంద్యాల మండలంలో ఉన్న కొత్తపల్లి గ్రామానికి మేమందరము బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమం చేపట్టాము. ఇది రెండో రోజు. ఈ రెండో రోజులో సుమారుగా 80% ఊరిని కంప్లీట్ చేశాము. ఇంకా ఇలానే రేపు కానీ ఎల్లుండి కానీ తాండా తిరగబోతున్నాము. ప్రతి ఊరు తిరిగి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నాము. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నాము. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరిట కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఫిరోజ్ భాయ్ గారు, చింతల సుబ్రాట్ గారు, ఇతర మండల లీడర్లంతా కూడా రావడం జరిగింది. వైసీపీ ఓటమే మా లక్ష్యం. నంద్యాలలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికునిగా పనిచేసి మనం గెలిపించుకోవాలి. మన అభ్యర్థిని మనం గెలిపించుకొని సైకిల్ గుర్తు ఓటేపించాలి. ప్రతి గ్రామంలో కూడా మనందరం అప్రమత్తంగా ఉండి ఓట్లు వేయించాలని చెప్పేసి నేను లీడర్స్ను కార్యకర్తలు అందరినీ కోరుతున్నాను. ఇప్పుడు నాయకులు వీళ్ళంతా వలస పాలకులు ఎక్కడి నుంచో వస్తుంటారు. వాళ్ళ పనులు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు వ్యాపారీతే ఇక్కడికి వస్తారు, వ్యాపారం చూసుకుంటారు, ఇక్కడ ఖర్చు పెడతారు, వెళ్ళిపోతారు. మనం ఇక్కడ స్థానికులను గెలిపించుకుంటేనే మనకు అందరికీ ఇక్కడ మనకు మంచి మేలు జరుగుతుంది. ఎవరో ఎక్కడ ఉండే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసుకునే వ్యాపారస్తులను మనం గెలిపిస్తే వాళ్ళ కోసం మనం పరిగెత్తాలా. ఇక్కడ స్థానికంగా ఉంటాం, లీడర్లు అందరం ఇక్కడే ఉంటాం. ఏదైనా కష్ట నష్టాలు వచ్చినా కూడా ఆదుకునేదానికి అతి దగ్గరలో ఉంటాం. కాబట్టి స్థానికంగా ఉండే మన లీడర్ను మనం గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు కొత్తపల్లి గ్రామంలో మన తులసిరెడ్డి అన్న నాయకత్వంలో ఈరోజు ప్రోగ్రాం జరగడం జరిగింది. అట్లానే మన మనీష్ గారు, సుబ్బారాయుడు మామ అందరూ కలిసి భారీ ఎత్తున చాలామంది జనాలు వచ్చినారు. రెస్పాన్స్ కూడా బాగుంది. ప్రతి ఇంటికి వెళ్తే ఒకటే అంటున్నారు, ఈసారి ఖచ్చితంగా వచ్చేది తెలుగుదేశం పార్టీనే. ఎందుకంటే 4.5 సంవత్సరాలు మేము చూసాం ఈ జగన్మోహన్ రెడ్డి పాలన ఎంత దారుణం ఉంటే అంత దారుణం ఉంది. అట్లానే అక్కడ ఒక సైకో ఉంటే నంద్యాలలో ఒక ఎమ్మెల్యే ఆయన కూడా ఒక సైకోనే. ఏంది ఆయన కూడా ఏం చేసింది లేదు, ఊరికే నాడు నేడు అని రాసుకుంటాడు. అస్సలు ఆయన ఇంత అంటే మనం మొన్న కూడా నాడు నేడు అని మనం క్యాంపెయినింగ్ చేస్తే ఈరోజు అది మార్చేసి ఇది కదా అభివృద్ధి అని అంటాడు. ఆయన నిన్న కూడా నేను చూశాను, ఆయన యూట్యూబ్లో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను ఫొటోస్ ఎక్కడ రిపీట్ చేయలేదు, మీరు ఒక్కసారి ఫొటోస్ చూడండి, 100 డేస్లో 100 అభివృద్ధి చేశాడన్నాడు. నాలా మీద కొంచెం రోడ్ వేస్తే దానికి ఫోటో తీసుకొని వేసుకుంటాడు. ఇంకా జనాలు చూస్తున్నారు, నీకు 4.5 సంవత్సరం అయింది, మీ నాన్న ఇప్పుడు వచ్చినాడు, మళ్ళీ దిగినాడు, అందరి దగ్గర వెళ్తున్నాడు, డైలీ వెళ్తున్నాడు, వెళ్ళి ఈసారి మళ్ళీ నా ముఖం చూడండి, నా కొడుకుకి ఏమని చెప్తున్నాడు. జనాలు ఇంకా 20 సంవత్సరాల నుంచి నీకు చూసి ఇంకా తగాయించిపోయినారు. ఈసారి కంపల్సరీ తెలుగుదేశం పార్టీని, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఫరూక్ గారిని కంపల్సరీ గెలిపించుకుంటానని ఇక్కడ పేరున ఈరోజు నాన్న కోసం, పార్టీ కోసం కష్టపడిన నాయకులందరికీ ధన్యవాదాలు చేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. నంద్యాల హోలీ క్రాస్ కేథాడ్రల్ చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద ప్రజలకు చీరలు పంపిణీ చేసిన పాస్టర్లు, సొసైటీ సభ్యులు. నంద్యాల పట్టణంలోని స్థానిక పెద్ద చర్చి హోలీ క్రాస్ కేథాడ్రల్ చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఇంటిలో వెలుగు నింపాలని, ప్రతి సంవత్సరానికి క్రిస్మస్ పండుగకు మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా చర్చి పాస్టర్, సొసైటీ సభ్యులు మాట్లాడుతూ క్రీస్తు పుట్టినరోజు క్రిస్మస్ పండుగ జరుపుకోవడం జరుగుతుందని, ప్రభువు ప్రతి ఇంటిలో వెలుగు ఇవ్వాలని, ప్రతి సంవత్సరం పేద ప్రజలకు నిత్య సరుకులు, బట్టలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందని, దేవుని ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని తెలిపారు.
తీసుకుపోయింది బ్లైండ్ ఆమెకి ఇయ్యరు. ఓకే సార్. అవునా సార్. అక్కడ చూడమ్మా. కూర్చోమ్మా, అందరికి ఇస్తాం. మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోండి, వెళ్ళిపోమ్మలు తీసుకోండి, వెళ్ళిపోమ్మలు. కూర్చోమ్మా, అట్లే కూర్చో. కొంచెం జరగక అట్లా ఓకే. అట్లే కూర్చోమ్మా. లేయాకమని చెప్తే లేదు సరే. అందరికి ఉన్నాయి, ఏం పర్వాలే, తొందరపడాకండి, అందరికి ఉన్నాయి. తీసుకోమ్మా. రాక ఉద్యోగ నీవు రావచ్చమ్మా. కన్ఫ్యూజ్ అయ్యి డబల్ ఇవ్వకండి, ఎవరే కానీ లేయొద్దు, ఎవరే కానీ లేయకూడదు. సార్, స్టీవెన్ సార్ గారు స్థలం ఇచ్చినమ్మా. అక్క వాళ్ళకు సైడ్ ఇవ్వండి, జాగ్రత్త. బయట ఓపెన్లోనే పెట్టుకోండి, చీరల కింద చీర పెట్టుకోకండి, బయట ఓపెన్లో పెట్టుకోండి. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. హోలీ క్రాస్ కేథడ్రల్ సంఘం తరఫున ప్రతి సంవత్సరము పేదలకు వస్త్రదానము ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో దాదాపు 500 మంది స్త్రీలకు, 50 మంది పురుషులకు వస్త్రాలు వారికి బహుమతిగా ఈ క్రిస్మస్ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా వీరందరికీ చీరల పంపిణీ కార్యక్రమం హోలీ క్రాస్ కేథడ్రల్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఇందులో శ్రీరాముల చంద్రశేఖర్ వారి కుటుంబము 1,00,000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారి తరఫున కూడా ఈ కార్యక్రమము జరిగించుతున్నాము. ఇది ఈ క్రిస్మస్ సందర్భంగా పేదలకు ఇవ్వడం అనేది ఎంతో సంతోషకరము. కనుక ఈ కార్యక్రమాన్ని పెద్దల తరపున నడిపిస్తున్నందుకు ఆ దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. విధించినటువంటి ఈ శుభ సందర్భంలో యేసుక్రీస్తు పుట్టినటువంటి సందర్భంలో క్రిస్మస్ పండుగను అందరూ జరుపుకుంటున్న సందర్భంలో మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులకు, బీదలకు సహాయం చేయవలనటువంటి ఉద్దేశంతో హోలీ క్రాస్ కేథడ్రల్ చర్చి వారు ప్రతి సంవత్సరము వస్త్రదానం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా వస్త్రదానం చేస్తూ ఉంటున్నారు. హోలీ క్రాస్ కేథడ్రల్ చాప్లిన్ బాబు గారు, రెవరెండ్ కొత్తమాసి జోసఫ్ బాబు గారు, రెవరెండ్ పి భాస్కర్ రావు బాబు గారు, రెవరెండ్ పి స్వరూప్ బాబు గారు, మిగతా క్లెడ్జ్ అందరూ, మరి ముఖ్యంగా పాస్టేట్ సెక్రటరీ ప్రభుదాస్ సార్ గారు, పాస్టేట్ ట్రెజరర్ స్టీఫెన్ సార్ గారు, మరి కమిటీ బృందము కన్వీనర్స్ అందరు కలిసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎందుకంటే మన ఆనందమే కాకుండా ఇతరులకు కూడా ఆనందం అనేటటువంటిది కలగచేయాలి. అందులో ముఖ్యంగా
పేదలుగా ఉన్నటువంటి వారి ఆనందము, వారికి నూతన వస్త్రాలు ఇవ్వడంలో వారి కనులలో ప్రకాశించేటటువంటి ఆనందాన్ని చూడాలనేటువంటి ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ చర్చి వారు ఈ యొక్క వస్త్రదాన కార్యక్రమం అమలు చేశారు. అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మరి ముఖ్యంగా మీడియా సోదరులు రాజేష్ గారికి, మరి మీ మీడియా అంతటికి కూడా మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ క్రిస్మస్ శుభములు కలుగును గాక. క్రిస్మస్ పండుగ సందర్భంగా హోలీ క్రాస్ కేథడ్రల్ నంద్యాల చర్చి వారు పేదలకు వస్త్రదానాన్ని ఏర్పాటు చేయడమైనది. ఈ 23వ తేదీ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున శ్రీరామ నామస్మరణతో మారుమోగింది మహానంది క్షేత్రం. ఉత్తర ద్వారం ద్వారా వేలాది మంది భక్తులు తెల్లవారుజాము నుంచి సీతా సమేత కోదండరామస్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఏకాదశిలో అత్యంత విశిష్టత అయిన వైకుంఠ ఏకాదశి రోజున కోదండరామస్వామి దివ్య దర్శనం కోసం క్యూ కట్టారు భక్తులు. చలిని లెక్క చేయకుండా కోనేటిలో స్నానమాచరించారు. భక్తులు చలిలో వణుకుతూ శివనామస్మరణ, విష్ణునామస్మరణ చేస్తూ నిలబడ్డారు. తెల్లవారుజామున గోపూజతో ఉత్తర ద్వార దర్శనాన్ని ప్రారంభించారు. చంద్రశేఖర రెడ్డి, చైర్మన్ మహేశ్వర రెడ్డి తర్వాత ఆలయ ప్రదక్షిణ నిర్వహించి భక్తులకు దివ్య దర్శనానికి అనుమతినిచ్చారు. వేలాది మంది భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని చేసుకుని ధన్యులయ్యారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. आदौ निर्विघ्नसमावाप्त्यर्थं विश्वक्सेन आराधनं करिष्ये। ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनावमश्रवश्रवः ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदा सुमन्वदते ददातनं महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। अम्मा टेंशन पडुतुन्नाडु मनिषि फोनले कानले ఉండాలి. అది తెరు సత్యం దృశ్యామి అమృతమస్తు అమృతోపస్తరమసి స్వాహ. శ్రీ వైకుంఠ ఏకాదశి పురస్కృత ప్రాతకాల ఉత్తర पुरुषोत्तमाय नमः द्रौपदाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय ब्रह्मणे नमो नमः उत्तिष्ठन्तो भूतपिशाचाः यते भूमिभारकाः यते रामयोगेन ब्रह्मकर्णसमारभे अङ्गुल्याग्रे नासिकाग्रे सुप्रीत्यं पापनाशनं प्राणायामं परिकल्पितं मौ पार्थसमस्तदुःखक्षयद्वारा श्रीपरमेश्वर हर हर महादेव। पुरुषं जातमग्रतः संभृतं वृषदाज्यम्
आरण्यान् ग्राम्याश्चये यजस्तस्मादजायत एके च भय तस्माद्य कल्पयन् का ऊरोपादमुच्यते போதில் போரிருந்து கண்ணபடப்பா தேங்காதே புக்கிருந்து சீர்ந்தமலைவற்று வாங்க குடும் நிறைக்கு வள்ளல் பெரும்பழுக்கள் நீங்காத ஆழ்வுழல்புக்கு முகந்து கோடித்தான்றே ஊடி முதல்வன் உறவன் போல் மெய்களத்து பாடியந்தோருடை செம்பாவான் கையில் ஆடியோ ओम केशवाय नमः ओम स्नानवे नमः ओम विष्णुवे नमः ओम भूतदर्शये नमः ओम शंभवे नमः आदित्याय नमः ओम तारकशुक्राय नमः ఓం నమో మహంతీశ్వరాయ నమః. ఈరోజు మహంతి క్షేత్రంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా ఉత్తర ద్వారంలో రాముల వారిని శ్రీకృష్ణ భగవానుని ఉత్సవమూర్తి రూపంలో ఏర్పాటు చేసి భక్తులకు 4 గంటలకి వైదిక పరంగా అన్ని పూజా కార్యక్రమాలు చేసి భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహంతీశ్వర స్వామివారిని శ్రీ కామేశ్వరి అమ్మవారిని దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దర్శన అనంతరము భక్తులు 1,00,000 పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలన్నీ మా వేద పండితులు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాల అన్నిటికీ మన నంద్యాల ఎంపీ శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నీ గత ఎన్నో సంవత్సరాలుగా మహంతి క్షేత్రంలో ఏర్పాటు చేసుకున్నకు ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలను మా వేద పండితులు కానీ మా అర్చకులు కానీ మా సిబ్బంది కానీ అన్ని ఏర్పాటు చేసి భక్తులకి ఏ చిన్న అసౌకర్యం కలగకుండా ఈ కార్యక్రమాలన్నీ దర్శనం చేసుకునేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో మహంతీశ్వరాయ నమః. లబ్ధిదారులకు ఉన్న కృతజ్ఞత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేకపోవడం దురదృష్టకరమని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నిర్మల విమర్శించారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె శనివారం నాటికి 12 రోజులకు చేరింది. ఈ సందర్భంగా నంద్యాల ఎంఆర్ఓ కార్యాలయం ముందు తమ నిరసనను తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్టు కార్యదర్శి సునీత అధ్యక్షత వహించగా ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ గత 12 రోజుల నుంచి అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడం బాధాకరమన్నారు. కరోనా కాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటింటికి తిరిగి అంగన్వాడీ సేవలు అందించిన మాకు ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సచివాలయ ఉద్యోగులను పెట్టి ప్రతి ఇంటింటికి రేషన్ ఇస్తున్న లబ్ధిదారులు తీసుకోవడం లేదని తిరస్కరిస్తున్నారని, ఈ విషయాలను ప్రభుత్వం గమనించి ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి చర్చలు జరపాలన్నారు. సూర్యుని చూడు, అగపగమండే సూర్యుని చూడు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిందాబాద్ 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 జిందాబాద్. పోరాడతాం 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 మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు. సిఐటియు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ కానీ ఎవరే కానీ ఎంత అధికారులను ఒత్తిడి గురి చేసి మా మీద వదిలినా కూడా మేమైతే ఏ దానికి జంకము. మా యొక్క హక్కులను మా యొక్క డిమాండ్స్ ను నెరవేర్చే వరకు మేము నిరవధికంగా నెల గాని 2 నెలలు గాని ఈ సమ్మెను కొనసాగిస్తామని మేము సిఐటియు తరఫున కోరుతున్నాము. ఇట్లా నంద్యాల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 12 రోజుల నుండి మేము రోడ్ల వెంట మరి యొక్క మా సమస్యల కోసమై ఇన్నిసార్లు అడిగినా గానీ ప్రభుత్వం చాలా మొండి వైఖరితో ఉంది. అదేవిధంగా మరి శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆమె ఒక మహిళలు ఈ రోజు రోడ్డు ఎక్కి మరి ఇంత బాధలు పడుతుంటే చూస్తూ ఊరుకుంటుందే తప్ప అవును వాళ్ళ సమస్యలు పరిష్కారం కావాలని ముఖ్యమంత్రి గారితో
ఈ రోజు మేము ఇంతమంది రోడ్డున పడినామంటే చాలా మంది భర్త లేని వాళ్ళు, ఒంటరి మహిళలు, పేద మహిళలు అంగన్వాడీలో ఉంటున్నారు. మరి యొక్క మా సమస్యలను 11,500 ఇస్తూ దాంట్లోనే కరెంటు బిల్లు, దాంట్లోనే కూరగాయల బిల్లు, దాంట్లోనే మరి గ్యాస్ బిల్లులు అన్ని మేము దీంట్లోనే కట్టుకుంటే మా కుటుంబం ఏ విధంగా గడుస్తుందని ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. మేము కనీస వేతనం అడుగుతున్నాం. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. అదే విధంగా సుప్రీంకోర్టు ప్రకారం గ్రాట్యుటీ ఇవ్వమని అడుగుతున్నాం. రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఈ విధంగా మరి మాకు ఎలాంటి మా డిమాండ్స్ ఒప్పుకోకుండా ఎన్ని రోజులు చేస్తారో చేయండి. మేము మిగతా వాళ్ళతో గ్రామాల్లో సచివాలయాలు, మాకు ఎంఎస్కేలు, మరి తర్వాత వాలంటీర్స్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళతో పని చేయించుకుంటాం. మీరు ఎన్ని రోజులు చేస్తారో చేయండి అని మేము ఆయా టీచర్ చేసే పని 10-12 మంది గ్రామాల్లో మరి పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలకు వాళ్ళు సరుకులు తీసుకునేప్పటికీ ప్రజలు బలవంతంగా తీసుకుపోయి డోర్ టు డోర్ తిరిగి ఇస్తున్నారని తెలుస్తుంది. కానీ మేము ఇన్ని రోజులు 30 సంవత్సరాలుగా మేము సేవ చేస్తున్నాం. మురికివాడల్లో, పట్టణ ప్రాంతాల్లో, పల్లెలలో మరి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అనేక సేవలు చేస్తున్న ప్రజలకు తెలుసు మా సేవలేంటో. మరి పిల్లలు ఈ రోజు స్కూలుకు రాకుండా ఉన్నారంటే తల్లులు ఏ విధంగా మాకు సహకరిస్తున్నారో ఇప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి. మేము ఇన్ని పనులు చేస్తున్న వాళ్ళకు కృతజ్ఞత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వైసీపీ పాలక మండలి సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి. ముక్కోటి ఏకాదశి రోజున వైకుంఠ ద్వార దర్శనాలు, భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. నంద్యాల కొత్తపల్లి గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ దూకుడు పెంచిన తెలుగుదేశం పార్టీ నాయకులు తాతిరెడ్డి మనీష్ రెడ్డి, తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల హోలీ క్రాస్ కేథాడ్రల్ చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద ప్రజలకు చీరలు పంపిణీ చేసిన పాస్టర్లు, సొసైటీ సభ్యులు. మహానంది క్షేత్రంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వారం ద్వారా వేలాది మంది భక్తులతో పోటెత్తిన క్షేత్రం. లబ్ధిదారులకున్న కృతజ్ఞత, ముఖ్యమంత్రి జగన్కు లేకపోవడం దురదృష్టకరం, ఒంటి కాలపై నిలబడి నిరసన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.